సినిమాలలో హీరో అవ్వాలనే ఆశతో సినిమా రంగానికి వచ్చి 50 ఏళ్లు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ కేజీఎఫ్ 2, పొగరు చిత్రాలలో నటించి చిత్రసీమలో తనకంటూ గుర్తింపు పొంది తన 75వ ఏట ఎంతగానో కలలు కన్న సినిమాలో కథానాయకుడుగా చిత్ర జగతిని ఏలాలన్న తన కోరిక తీర్చుకుని ఆ సినిమా చూసే అదృష్టానికి నోచుకోక ఈ జగతికి వీడ్కోలు పలికిన కేజీఎఫ్ తాత కృష్ణోజీరావు గారికి భాష్పాంజలితో ఈ చిత్రం ఆయనకే అంకితం. హలో సార్, నమస్కారం. చెప్పండి. నా మొబైల్లో కరెన్సీ తక్కువ ఉండింది కాబట్టి మిస్ కాల్ ఇచ్చాను. బాగున్నారా? నా దగ్గర ఒక ఇంపార్టెంట్ రహస్యం ఉంది. అదే సార్, నా వయసు 72. పైన ఉండే పళ్ళు పడిపోయినవి. నేను మాట్లాడేది సరిగ్గా అర్థమవ్వదు, కొంచెము చౌడిచ్చి వినండి. ఇంపార్టెంట్ మ్యాటరు. నా దగ్గర ఒక సెక్స్టెంట్ బైనాకులర్ ఉంది, యాంటిక్ పీసు. అదే ఫిలిం స్టార్ వైజాగ్ దగ్గర ఉండింది కదా కన్నద్దాలు, ఆ టైపు. నేను సేల్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎవరి దగ్గర చెప్పకండి సార్, సీక్రెట్ గా డీల్ చేద్దాము. సంత మధ్యలో నిలిచినట్టు మా జీవితం, అవునన్నా. సంత మధ్యలో నిలిచినట్టు మా జీవితం. మనిషి ప్రతి క్షణము నవ్వుతుంటే అదే సంబరం. ఏం చెప్పవన్నా, అమ్మండి కొనండి అందరితో సంస్కారం. వినరా బాబు, అమ్మండి కొనండి అందరితో సంస్కారం. వ్యాపారం వ్యవహారం జీవితమే సత్కారం. ఆచారం గ్రహచారం నవ్వొకటే పరిహారం. సమయానికి చెయ్యలేని ధర్మం, అది చచ్చిన వెంట పడే కర్మం. వినయంగా ఉంటే అదే ధర్మం, అది ఎవ్వరికి తెలియలేని మర్మం. సంత మధ్యలో నిలిచినట్టు మా జీవితం. పెద్దోళ్ళు అన్నారు నమ్మకమే శక్తి, చిన్నోళ్ళు వినాలి చూపించి భక్తి. అరే ఏమైనా మా లైఫ్ T20
మ్యాచు ఏ ఇంతైనా పట్టుకోట్ల మా మంది క్యాచు 15 सितंबर से स्वच्छता ही सेवा एक अभियान प्रारंभ हुआ। करोड़ों लोग इस अभियान में जुड़े और मुझे भी सौभाग्य मिला कि मैं दिल्ली के अंबेडकर स्कूल में बच्चों के साथ स्वच्छता श्रमदान करूं। मैं उस स्कूल में गया जिनकी नींव खुद पूज्य बाबा साहब ने रखी। देश भर में हर तबके के लोग హలో, నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను. రేయ్ ఏంట్రా తాతగాడు ఇంకా రాలేదు? రేయ్ ఉండ్రా, వెయిట్ చేద్దాం, వస్తాడు. రే బావా, ఎవరైనా హీరో హీరోయిన్ ఇంటి దగ్గర వెళ్ళాల్సిందిరా. మేము ఇటు మాటలు కట్టుకుని ఇటుకు వచ్చి తప్పు చేసాంరా. రేయ్ ఆ తాతగాడు కేజీఎఫ్ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఎంత ఫేమస్ అయ్యాడు తెలుసా? అదేరా, అండర్గ్రౌండ్ ఫైట్ లో యశోచి ఒక అందగాడిని కాపాడుతుడు కదా, ఆడేరా ఈ తాతగాడు. వాటిని పట్టుకొని రీల్స్ చేసి పోస్ట్ చేస్తే మంచి వ్యూస్ లైక్స్ వస్తుంది, అలాగే ఫాలోవర్స్ ఎక్కువ అవుతారు. అమ్మాయిలైతే నడుము చూపించి రీల్ చేస్తే చాలా లైక్స్ వస్తుంది. మేమేం చూపించేదిరా, ఇలా ఏమైనా సర్కస్ చేయాలి. సరే, నేను తాతగాడు వచ్చే క్యాప్లో కొంచెం రెడీ అవుతాను. పౌడర్ గిౌడర్ ఉంటే ఈరా, లేదా అడ్జస్ట్ చేసుకుంటానులే. ఏమప్పయింది? ఉండు ఉండు ఉండు, నింగి వస్తాను. నింగి ఎందుకు దగ్గుతున్నావు? అబ్బా, నాకెంతో భయమేం తెలుసా? బాత్రూమ్కి సరిగా పోలేదు. తీసుకో, మంతాకు. బంధ రూపేణ పశుపతి సుతాలయ అంటారు. నువ్వు పోయిన జన్మంలో నా తల్లిగా పుట్టావు అనుకుంటాను, అందుకే ఈ జన్మంలో నా భార్యగా వచ్చావు. నీకు సేవ చేసే భాగ్యము ఆ దేవుడు నాకు కల్పించాడు. ఇంగే ఇంగే లే, పాలు తాగు మెల్లగా మెల్లగా తాగు తాగు. ఇంగి నేను నువ్వు లవ్ చేసి పెళ్ళయి ఇప్పటికీ 45 ఏండ్లయింది. నాకు ఆ దేవుడు డబ్బు బంగ్లా ఐశ్వర్యం ఏమీ ఇకపోతేను పర్వాలేదు, నీ ప్రేమ మంచి భార్య ఇచ్చాడు. తాగవా? అమిట డాక్టర్ గారు ఏం చెప్పారు తెలుసా? నువ్వు త్వరలో గుణమవుతానని చెప్పాడు. నేను చచ్చే వరకు నీ జొత్తులోనే ఉంటాను. నీకే నా మొబైల్ ఎక్కడా? ఇక్కడనే ఉంది. ఒక సెల్ఫీ తీసుకుంటామా? నవ్వు నవ్వు క్లిక్. ఈ కాలంలో లవ్ చేసేవాడికి వాట్సాప్ మొబైల్ అన్నీ ఉన్నవి. మా కాలంలో ఏమీ లేదు. ఎన్ని
ఎన్నిసార్లు వెంట తిరిగాను, ఎన్ని లవ్ లెటర్ రాశాను. అది స్పెల్లింగ్ మిస్టేక్, అదొక్కడానికి మజా ఉండేది. ఓకే చూడు, ఇది మన కారు, నువ్వు చాలా ఇష్టపడిన కారు. అందరిలాగా కారులో పోలని నువ్వు ఆశపడ్డావు. అప్పుడు దీన్ని మన సల్మాన్ ఖాన్ దగ్గర తీసుకొచ్చాను. నువ్వైతే ఈ కారు చూసి చాలా ఆనందమయ్యావు. చూడు చూడు, కారు బాగుంది కదా. ఇతనే మన కార్ డ్రైవరు. నాకు డ్రైవింగ్ రాదు కదా, అందుకే ఇతనికి 8,000 పేమెంట్ ఇచ్చి పనికి పెట్టుకున్నాను. ఎక్కు నింగి, కారు ఎక్కు. ఎప్పుడు చూసినా ఫోన్లే ఉంటారు, మీకు పని పట్ల లేదా? అలా ఏం లేదు, హ్యాపీ మూమెంట్స్ మర్చిపోకూడదని మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను. నువ్వు ఈ కారులో పోవడానికి పడుతున్న ఆనందం, ఆ ఆనందం చూస్తే నాకు ఆనందమే. ఐ లవ్ యూ. వచ్చిందా కారు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వచ్చిందా కారు? నువ్వు హ్యాపీగా? డ్రైవర్, మా ఇద్దరితో ఒక ఫోటో తీయప్ప. వీడియో మూడు ఆన్ అయింది, ఫోటో తీయప్ప. నింగి, ఇది నేను, అది నువ్వు. ప్రేమ కోసం తాజ్మహల్ కట్టడానికి మన దగ్గర డబ్బు లేకపోయినా నిజమైన ప్రేమ ఉంది. మా ప్రేమ చూపించడానికి మాకి మహల్ అక్కర్లేదు. ఇలాంటి చెట్లే చాలు, వందలాది మందికి నేడుగా, వేలాది పక్షులకు ఆశ్రయంగా. మేము చచ్చే వరకు మన పేరుని చెప్తానే ఉంటాయి. ఐ లవ్ యూ నింగి. సరే నింగి, నీకు స్నానం చేపిస్తాను. నింగి, మనది చిన్న ఇల్లు, చిన్న సంసారం. నువ్వు ఇంటిలో రాణిలా ఉండేదానివి. 8 నెలలుగా జ్వరం వచ్చి ఇలా అయ్యావు. త్వరలో సరిపోతావు. నేను నీకు స్నానం చేపిస్తున్నాను. నువ్వు అందంగా కనపడాలి. మెల్లగా కూర్చో కూర్చో. నీకు ఇష్టమైన పప్పు అన్నం చేస్తాను, తిందాము. ఓకే నింగి. నమస్కారం డాక్టర్. మీరు చెప్పినట్లే మా నింగికి పాత విషయాలు నీకు రాపిస్తూ ఉన్నాను. నింగి సరిపోతుంది కదా? ఏమో డాక్టర్, మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరే మా పాలికి దేవుడు సార్. నా భార్య తొందరగా సరిపోవాలి డాక్టర్, ప్లీజ్. ఏం రోగం రా నీకు? అప్పటి నుంచి పాత్రలన్నీ బయటేస్తున్నావు. రోజు మొబైల్ పెట్టుకునే కూర్చో. వంట చేసే ఐడియా ఏదైనా ఉందా నీకు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి కదా నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నువ్వు పాత్రలు కడుగు, నేను వంట చేసి పెడతా. అన్ని పనులు నేనే చేయలేదేనా రూల్స్ ఉందా? నేను చేసుకున్నాను కదా, 6 నెలల నుంచి హింసిస్తున్నాను ఇక్కడ. డైవర్స్ ఇచ్చే వెళ్ళిపోతా. వెళ్ళిపోవే, నేనే డైవర్స్ ఇస్తాను నీకు. నీ అవసరం నాకేం లేదు. ఆహా, పెళ్లికి ముందు నా రాజా నా బంగారం అని చెప్పేది, తర్వాత ఇలా చెప్పేది. బుద్ధి సరిలేదు. పెద్ద హీరోలా మాట్లాడుతున్నావు. నాకు బుద్ధి సరిలేదా? నువ్వు ఒక పెద్ద బుర్ర లేని వాడివి. నీ ఫ్యామిలీ అయితే నీకంత పెద్ద బుర్ర లేని ఫ్యామిలీ. నా ఫ్యామిలీ గురించి మాట్లాడకు. మీ నాన్న సరిగా ఉంటే నువ్వెందుకు ఇలా అవుతావు? మా అయ్య గురించి మాట్లాడడానికి ఎంత ధైర్యం రా నీకు? ధైర్యం ఉందే, నేను మాట్లాడతాను. ఏమే ఇప్పుడు? నాకు తెలుసురా, నువ్వు ఆ పరిమళతో చాట్ చేస్తున్నావని. నాకు తెలుసు, నువ్వు ఆ సుమంత్ గారితో చాటింగ్ చేస్తున్నావని. రెడ్ హ్యాండ్గా పట్టుకుంటా. ఇలా రండి. ఏమక్క? ఏమక్క, మీరు అరుచుకునేది రోడ్ దాకా వినిపిస్తుంది. రోజు 10 నుంచి సాయంత్రం వరకు ఇదే పని అయిపోయిందే. ప్రేమంటే పెండ్లు చేసుకొని మ్యాటర్ ఫినిష్ చేసి 3 రోజుల్లో వదిలేది కాదు.
కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నీ అనుసరించుకొని పోవాలి. అది జీవితం అంటే. కేజీఎఫ్ తాత వాళ్ళ భార్యని చూసుకొని నేర్చుకోండి జీవితం అంటే ఏమని. పెళ్ళ ఇన్ని రోజైనా కొట్టుకున్నారా, అరుచుకున్నారా? మీ జన్మకి ఒకరోజు బతికినా వాళ్ళలాగా బతకాలి. ఏం ఇంకా ఇక్కడే నిల్చున్నారు? లోపలికి వెళ్ళండి. అయ్యో పాత్ర పగడలన్నీ అబ్బబ్బా, ఆహా ఏం బాగా చూస్తున్నారు అందరూ. పోండి రే, పోరా పోరా. ఏం ఇంట్లో ఏమి లేదు, ఇప్పుడు వచ్చేసారు. చూడురా తాతకాడు వచ్చాడు. సార్ ఏంటి సార్ మీ కేజీఎఫ్ పిక్చర్ 10 సారి చూశాను. యాక్టింగ్ మస్తుగా చేశారు. ఒకే ఒక సెల్ఫీ సార్. సార్ సినిమాలో డైలాగ్ లేకపోయినా ఏంటి సార్ మీ రియాక్షన్? సూపర్ సార్. అది పోనీ సార్, మిమ్మల్ని కాపాడడానికి యశ్ వస్తారు కదా, ఆహా అసలు ఏంటి సార్ ఆ ఫైట్. సూపర్ సార్. ఆ ఫైట్లో హైలైట్ మీరే సార్. థ్యాంక్ యూ సార్. ఇదే చూస్తే ఒక రీల్స్ చేద్దామా? నేను షూటింగ్ పోవాలి, టైం అవుతుంది. సార్ ఏంటి సార్ మీరు, మీకోసం పొద్దునుంచి ఇక్కడే వేచేస్తున్నాము. ఫ్యాన్స్కి ఒక్క రెస్పెక్ట్ లేదా సార్? నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. దేవుడా, ఈ ఊర్లో పెద్ద పెద్ద గుడిలున్నా కూడా నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాను తెలుసా? నా భార్యని ప్రేమించిన రోజుల్లో తను నాకు దొరకాలని నీ గుడికి వచ్చి కోరుకున్నాను. నీ ఆశీర్వాదంతో తన ప్రేమ నాకు దొరికింది. నీ మీద అపారమైన నమ్మకం నాకుంది దేవుడా. నా ప్రాణం కన్నా ఎక్కువ నా భార్య. తనికి బాగలేదని నీకు కూడా తెలుసు. నా కోరికంతా తను ఎప్పుడూ నాతో సంతోషంగా ఉండాలి. అన్నయ్య చేతికొచ్చింది, నోటుకు రాలేదు. అన్నయ్య 100 కోట్ల వ్యవహారం అన్నయ్య. నేనేమైనా సక్సెస్ అయింటే మినిమం 1 కోటి కమిషన్ నాకే వచ్చేదన్నయ్య. ఏం చేసేది, బయ్యరు ఉల్టా కొట్టేశాడు. లక్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అయిపోయింది అన్నయ్య. మంచి సెల్లర్ పెట్టుకుంటాను, సేల్ చేస్తాను. లక్ష్మి వస్తుంది చూడన్నయ్య నువ్వు. సరే అమిట కాల్ చేస్తాను. యో ఇంతున్నావు, కోటి గట్ల వ్యవహారం మాట్లాడుతున్నావు. ఏంటి నీ వ్యవహారము? ఇది బ్లాక్ వ్యవహారము, జోరుగా మాట్లాడకూడదు. మళ్ళీ షూటింగ్లో అందరికీ తెలుసులా మాట్లాడుతున్నావు. మేమేమని అందరికి చూపించాలి కదా, అందుకే జోరుగా మాట్లాడుతున్నాను. 1 నిమిషం రా, చూడిక్కడ. అదేమో చూపించప్ప, చూస్తాను. ఇది డిహెచ్ 2 తలల పాము. దీన్ని ఇంట్లో పెట్టి పూజ చేస్తే మంచి డబ్బులు వస్తుంది. ఇక్కడ చూడు, ఇది పెరిగినంతను దీని రేటు కూడా పెరుగుతుంది. దీన్ని ఇంట్లో పెట్టి పూజ చేస్తే ఊపిరి విడుస్తుంది. ఆ ఊపిరికున్న పవర్కి బ్లాక్ మనీని ఇంటికి వచ్చేస్తుంది. 12 కేజీ వెయిట్ ఉన్న పాము సీజన్కి వచ్చింది. ఇంకేం డీల్ అయిపోతా ఉండే, పోలీస్ అటాక్ చేసేసారు. మాలు లౌడెక్కే బాల్ అయిపోయింది. అత్పోని ఇది చూడు, 5 వేళ్ల తాబేళ్ళు. తాబేళ్ళంటే లక్ష్మితో సమానమా పౌ. అంత ఈజీగా దొరకదు. అన్ని తాబేళ్లకు 4 వేళ్ల పౌ, దీనికి మాత్రం 5 వేళ్ళు. ఇది చూడు,
రైస్ పుల్లింగ్ కలసం. దీనికి పూజ చేస్తే మంచి పవర్ వస్తుంది. ఇచ్చుడు గరుడ సంజీవిని కెట్టి దీన్ని డోర్ మీద పెడితే లాక్ ఓపెన్ అయిపోతుంది. పెద్ద పెద్ద బ్యాంకుల్ని దోపిడీ చేయచ్చపో. మళ్ళీ ఇది నల్ల పసుపు మూలలు, ఇది కూడా అంతే ఫుల్ స్ట్రాంగ్. తర్వాత ఇది లిల్లీ పుట్టు స్పెషల్ ఐటమ్. అంటే నీలాగా ఊరికే వినయ్య, ఇదేమైనా దొరికితే మనము రాజులైపోతాము. బ్యాంక్ నుంచి అదే రాబరీ చేసుకొని వచ్చేస్తుంది. నైట్ కి ఐశ్వర్య కావాలన్నా పిలుచుకొని వచ్చేస్తుంది. ఫుల్ కాస్ట్లీ ఐటమ్, అన్ని 100 కోట్ల పైనే. సీక్రెట్ గా ఉంచు, ఎవరికి చెప్పకు. ఇంకా ఏమేమో ఐటమ్లు ఉన్నాయి, అన్ని దగ్గరకు వచ్చి మిస్ అయిపోతా ఉంది. ఒక్క దిన్ను జాక్పాట్ కొడుతుంది. నా అదృష్టానికి ఏదైనా చేయి పెడితే నేనే ప్రొడ్యూసర్ అయ్యి హీరో అయిపోతా. యో కేజీఎఫ్, ఎందుకు నవ్వుతున్నావు? చూస్తూ ఉండు, నా పవర్ ఏంటో చూపిస్తాను. జ్యోతిషుడు చెప్పాడు నేను పెద్దగా పెరుగుతానని. హైట్ లా కాదయ్యా, వెయిట్ లా. సరే సరేరా, స్టార్ట్ రెడీగా ఉందేమో. పేరు పిలుస్తున్నారా? సార్ 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 హలో హలో. సార్ సార్ ఏమే కొంచెం సర్కల్కు డ్రాప్ చేస్తారా? నాకేం పని లేదా, పోయా. అన్ని గాడిని నిలబెట్టాను సార్, ఎవరు ఆపలేదు. చాలా థ్యాంక్స్ సార్. ఇందులో ఏముంది సార్? సార్ మీరు సినిమాలో యాక్ట్ చేస్తారు కదా? అవును, చాలా బాగా యాక్ట్ చేస్తారు సార్. కేజీఎఫ్లో కూడా యాక్ట్ చేస్తారు కదా? అవునవునవునవును. ఏంటి సార్ పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేస్తారు, అయినా పోయే వచ్చే బండిలో అంతా డ్రాప్ అడుగుతున్నారు. సినిమాల పేమెంట్ ఎక్కువ వస్తాయా? ఏమో పర్వాలేదు. ఏం పర్లేదో ఏమో సార్, సినిమా అంటే అందరికీ ఇష్టమే, కానీ సినిమా వాళ్ళు అంటే ఒకలా చూస్తారు. మా రిలేషన్ అబ్బాయి ఒకడు ఉన్నాడు, 10 ఏళ్ళుగా డైరెక్టర్ అవ్వాలంటే ట్రై చేస్తూనే ఉన్నాడు, ఇంకా డైరెక్టర్ అవ్వలేదు. అది పోనీ సార్, మనకి ఎవరు అమ్మాయినిచ్చి పెళ్లి చేయట్లేదు. ఇది సార్ సినిమా వాళ్ళ జీవితం. సినిమా బయట నుంచి చూస్తే రంగురంగులా కనిపిస్తుంది, కానీ లోపల చూస్తే అన్నీ బొంగలే. నింగి ఏమి అనుకోకే, వచ్చేది కొంచెం లేట్ అయింది. ఆమెట షూటింగ్ ప్యాకప్ అయ్యేది లేట్ అయింది. ఈ పద్దు మా నాన్న బర్త్డే కదా, అందుకే కేక్ తెచ్చాను. ఉండు వస్తాను. ఇంకే నీకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం కదా. నింగి సూపర్గా ఉన్నావు నింగి. ఈరోజు మన పెళ్ళైన రోజు 45 ఏళ్ళయింది. ఆను ఆను తిను తిను. ఐ లవ్ యూ నింగి, ఐ లవ్ యూ. హలో డాక్టర్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? నా భార్య సరిపోతే నేను బాగానే ఉంటాను. అమిట మీరు 6వ తారీఖు ఫోన్ చేయమని చెప్పారే. అవును నారాయణ గారు, మీ మిస్సెస్కి టాబ్లెట్ కోర్స్ కంప్లీట్ అయింది. ఒకసారి వచ్చి స్కాన్ చేస్తే కండిషన్ ఎలా ఉందని తెలుసుకోవచ్చు. తర్వాత ఏం చేయాలి చూద్దాం. సరే డాక్టర్, చేపిస్తాను. మీ మిస్సెస్ ఎక్కడ ఉన్నారు? బయట కూర్చోపెట్టాను డాక్టర్. మీ భార్యకి ఉన్నది సబ్డ్యూరల్ హెమటోమా అనే రోగం. ఈ రోగం వస్తే బ్రెయిన్ బయట బ్లీడింగ్ అయ్యి బుర్రలో కలెక్షన్ అవుతుంది. చాలా స్ట్రెస్ స్ట్రెయిన్ అయితే బతికేది చాలా కష్టం.
కొంతమందికి నార్మల్గా వచ్చిపోతుంది. మీ భార్య కండిషన్ క్రిటికల్ అయింది, సో ఆపరేషన్ చేయాల్సిందే. అమౌంట్ అరేంజ్ చేసుకోండి. ఎంత అవుతుంది డాక్టర్? 20 లక్షలైనా కావాలి. ఎంత తొందరగా అరేంజ్ చేస్తారో అంత మంచిది. ఆపరేషన్ పెద్ద ఆసుపత్రిలో ఉంటుంది. 20 లక్షల కొంచెం తక్కువ చేసుకోండి డాక్టర్. మీరు అరేంజ్ చేసుకోండి. అంతవరకు నేను ఇచ్చిన టాబ్లెట్ కంటిన్యూ చేయండి. నా నింగికి గర్భకోశంలో సమస్య ఉండింది. పిల్లలు లేరని కుమిలి ఈ రోగం వచ్చింది. పరిస్థితి ఇలా ఉంది. 20 లక్షలు సర్దాలి, లేకపోతే నా ఆవిడికి చాలా కష్టమని డాక్టర్ చెప్పారు. ఎవరి దగ్గర అడగాలని నాకు తెలీదు. ఇలాంటి పరిస్థితిలో ఎవరన్నా నాకు సహాయం చేస్తే నా భార్యని నేను కాపాడుకోవచ్చు. చూడు కేజీఎఫ్, నీ బాధ నాకు అర్థమవుతోంది. మేము లక్షలు సంపాదించే ఆర్టిస్టులు కాదు. 100కి 200కి చేయి చాపే జూనియర్ ఆర్టిస్టులు. నేను చేస్తున్న బిజినెస్లో ఏ పాము ఏ తాబెల్లో నా చేయి పెడితే 20 లక్షలు జుజుబి. టెన్షన్లో తల పాడట్లేదు. ఒక పంచి, నాకు ఒకరు ఫైనాన్షియల్ తెలుసు, వాడి దగ్గర అడుగుతాను. అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, ఓకేనా? సరే. ఏంటి తాత, ఎండిపోయిన చెట్లకి నీళ్ళు పోస్తున్నావు? నీళ్ళు పోస్తే చిగురుతాయా ఏంటి? దేవుడా, కూర్చోండి. ఏంటి? రాజేష్ గారు పంపించారు, డబ్బు అప్పు కావాలి. ఏ రాజేష్ అండి? అదే సార్, జూనియర్ ఆర్టిస్ట్గా పనికి పోతాడే. ఓ, మన మోటుగాడా? ఎంత కావాలి మీకు? 20 లక్షలు సార్. ఇద్దాం. మేము ఉండదే ఫైనాన్స్ ఇవ్వడానికి. అవును, ఈ పర్సెంటేజ్ ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు సార్. చూడండి, ఇది పెద్ద అమౌంట్ కాబట్టి 5%లో, అదే చిన్న అమౌంట్ అయితే 10% చెప్పేవాడినే. ఇచ్చేద్దాం. ఏమది బ్యాగ్లో? తాకట్టు పెట్టడానికి ఈ బంగారం పేపర్లు ఏమైనా తెచ్చారా? అలాంటిది ఏం లేదు సార్. డబ్బులు ఇస్తాను కానీ షూరిటీ లేక ఎలా? సార్, నా భార్యకి ఆపరేషన్ చేయించాలి. డాక్టర్ ఆపరేషన్ త్వరలో చేయాలి అంటున్నారు. డబ్బు ఇవ్వండి సార్, ఎలాగైనా తిరిగి ఇస్తాను. రే, సార్ టీ ఇచ్చావా? ఇంకా లేదన్నా. ఇచ్చి పంపించు, ఊరికే వస్తారు డబ్బులు కావాలని. మీటింగ్ వేరే ఫ్లాప్ అయింది అని చెప్పావు. ఈ నోట్ బ్యాన్ కరోనా నుంచి ఎవరి దగ్గర డబ్బులే లేదప్పు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉందప్పా, కానీ మన దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి ఏ డాక్యుమెంట్స్ లేవే. అదే పెద్ద ప్రాబ్లము. లాటరీ గీటరీ కొట్టింటే ఏదో చేసేవాడిని. లాటరీ గీటరీ అవన్నీ వదులు, వర్కౌట్ అవ్వదు. అమిట నాతో ఉండే నానా కారు, దాన్ని అమ్మేద్దామంటే 50,000 పైన ఎవరు తీసుకోరు. డాక్టర్ వేరే త్వరలో ఆపరేషన్ చేయమని చెప్పారు. పెద్ద ప్రాబ్లం అయింది. ఏమన్నా ఐడియా చెప్పప్పా, నా చెయ్యి కాడ అదురుతున్నావి.
ఏదో ఒక చేద్దాముండు. కేజీఎఫ్ ప్లాన్ ఏ మిస్ అయితే ఏంటి, ప్లాన్ బి వర్కౌట్ చేద్దాము. అంటే నాకు ఒకడు దుబాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వానికి కమిషన్ ఇస్తే డబ్బులు తీసిస్తాడు. నేను వచ్చలేదప్పు, నేను వానికి అతడు వేరే ఇవాళ నేను వచ్చేకెళ్ళదు. నువ్వు పో. వాడెక్కడ దొరుకుతాడు? కాదయ్యా పెద్ద మనిషి, నీ భార్యకి 60 ఏళ్ళు అయిందంటున్నావు, ఇంకేం పోయే వయసు. ఇప్పుడు ఈ డబ్బులు అప్పులని ఎందుకయ్యా చెప్పు. నేను నా భార్య ప్రేమించిన రోజుల్లో తనకొక మాట ఇచ్చాను, నేను చచ్చే వరకు తనని చావనివ్వనని. నేను బ్రతికే ఉన్నాను, పోరాడుతాను. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. యా అల్లా, మీకు డబ్బులు ఇవ్వడానికి షూరిటీ లేకపోయినా పర్లేదు, కానీ వయస్సు అయింది కదా, మీకు కొడుకులు లేరు. పోనీ కమిషన్ వస్తుందన్న ఆశతో మీకు తీసిస్తే అంత పెద్ద అమౌంట్ మీరు ఎలా తిరిగిస్తారు? హలో సత్యన్న, నేను నారాయణ. మొన్న మీ పిక్చర్లో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేశానే, మన కేజీఎఫ్లో కూడా చేశాను కదా. మీరా చెప్పండి. ఏం లేదు, లాస్ట్ టైము మీ షూటింగ్లో హీరోయిన్తో మాట్లాడేటప్పుడు నీకేమైనా ప్రాబ్లం అయితే కొంచెం హెల్ప్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు నా భార్యకి ఆపరేషన్ చేయాలి, ఏమన్నా హెల్ప్ చేస్తారన్నా? హలో 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 తాత, నెట్వర్క్ లేదు. హలో 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 The number you have called is switched off. బ్రతుకు ఒక కనబడని బాధ, రాశాడు దేవుడు పాత సమయం రాదా. ఒక ప్రాణం పోరాటంతో, ఒక ప్రాణం మారాటంతో జీవితమే ఒక సమరము, అందులో ఎవరు అమరము. ఒకటి రుణం తీర్చాలా లేదా భుజం మార్చాలా, ఒకటి రుణం తీర్చాలా లేదా భుజం మార్చాలా, చెప్పుకోలేని బాధ. నింగి నింగి, నువ్వేం టెన్షన్ పడకో, నేను డబ్బులు అరేంజ్ చేశాను. ఇంక 2 రోజుల్లో నువ్వు సరిపోతావు. అమిత మన కారు, నీ ఫేవరెట్ నానో కార్లా, నిన్ను తీర్థయాత్రనికి పిలుచుకోపోతాను.
ఇప్పుడు ఏమంటారు సీను? నేను ఒక అమ్మాయిని మర్డర్ చేశానంట, నన్ను విడిపించేదానికి నువ్వు లాయర్గా వస్తావంట. నేను మర్డరర్ అంట, నువ్వు లాయర్ అంట. అది పోనీ మనిషి ఎప్పుడు డబ్బులు వెనకేసుకోవాలి. పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి ఉండేదానికి కాదు, హాస్పిటల్కి ఏమన్నా చూపించడానికైనా. సరే సరే, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఇదొకటి నాకు. హలో, ఎక్కడుండవయ్యా? ఎందుకయ్యా ఇంట్లేటు? అయ్యో, పోలీసు వాళ్ళు బండి పట్టుకున్నారు సార్. 3 ఏళ్ళుగా ఇన్సూరెన్స్ కట్టలేదు, ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిందని. మీకే ఇన్సూరెన్స్ లేదా? సార్ ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి డీటెయిల్స్ ఇస్తాను సార్. చెప్పండి సార్. మీరు అడిగింది హెల్త్ ఇన్సూరెన్స్ కదా. ఆ ఇన్సూరెన్స్లో మా కంపెనీ చాలా ఫేమస్ సార్. మీ భార్య వయస్సు 65 ఇయర్స్ అన్నారు కదా, అలాంటి వాళ్ళకి మన దగ్గర సీనియర్ సిటిజన్ రెడ్ కార్పెట్ అనే స్కీమ్ ఉంది సార్. మీరు ఇయర్లీ 28,000 పే చేస్తే 10 lakh వరకు హాస్పిటల్ బిల్ క్లెయిమ్ అవుతుంది సార్. మీరు ఇయర్లీ 38,000 పే చేస్తే 20 lakh వరకు హాస్పిటల్ బిల్ క్లెయిమ్ అవుతుంది సార్. నా పక్క నుంచి 2,000 డిస్కౌంట్ సార్. అప్లికేషన్ ఫిల్ చేసి ఆధారిస్తే పాలసీ రెడీ చేసేస్తాను సార్. ఈ డబ్బులు కట్టేస్తే హాస్పిటల్ బిల్ మొత్తం మీరే పే చేసేస్తారా? నో 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 నో, అలా కాదు సార్. ముందు మీరే హాస్పిటల్ బిల్ పే చేయాలి, తర్వాత మా కంపెనీ మీకు హాస్పిటల్ బిల్ క్లెయిమ్ ఇస్తుంది. సరే సరే, పోయేసి రండి. ఇప్పుడు కావాల్సిన డబ్బులకే దారి లేవు. ఇక వీనికి 28,000 ఇవ్వాలా? కేజీఎఫ్ మనకి ఈ ఇన్సూరెన్స్ అన్ని వర్కౌట్ కాదు. చూద్దాం పద. దేవుడా, నా భార్యని కాపాడయ్యా. డబ్బులు ఏ విధంగా వచ్చినా పర్వాలేదు, ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ చేయకపోతే నా నింగి నాతో ఉండదు. అదెలాంటి భార్యవే నువ్వు? మేకప్ కిట్ కొని లేదు అని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావా? చూడు, మనిషికి మకం సౌందర్యం కన్నా మనసులో సౌందర్యం ఎక్కువ. ఈ బద్దు మంచి పేమెంట్ వస్తుంది, నీకు మంచి మేకప్ కిట్ కొని పెడతాను. త్వరగా ఇంటికి వచ్చాయి. ఈ ఆడోళ్ళు టిక్ టిక్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత తినే తక్కువ చేస్తారు, కానీ మేకప్ మాత్రం తక్కువ చేయరు. యో కేజీఎఫ్, టైం అయింది రావయ్యా, పిలుస్తా ఉన్నారు పొజిషన్కి. యో పిలుస్తా ఉంటే వినపడట్లేదా? పిల్లోళ్ళ గేమ్ ఆడుతున్నావు. అదేంటయ్యా ఎప్పుడు మొబైల్ అంటావు? అదేం నీకు అన్నం పెడుతుందా? యో చూస్తూ ఉండు, నా బాధలకు పరిహారమే ఈ మొబైలు. సరేరా, ఓకే, టైం అయ్యా. అవును, అదేమో డబ్బుల్ స్కీమ్ అని చెప్పావే, ఏంటది చెప్పు ఇప్పుడు. రా చెప్తాను. నువ్వు కూడా బ్యూటిఫుల్గా ఉన్నావు. సౌండ్ చేయకు, బయట వినపడుతుంది. ఈ ఏరియాలో అసలే సౌండ్ ప్రూఫ్ లేదు. ये है केएल राहुल का शॉट, ना कि यहाँ एज लग के यहाँ का शॉट वहां गया, बल्कि ये పక్కకి ఇప్పుడు దగ్గరికి వచ్చేసేస్తావు. గబ్బు నా కొడుక, స్నానం చేయవు, ఏం చేయవు, వాసన వస్తుంది. వెళ్ళు బయటికి. బయటికి నీ అయ్యాక ఇల్లు కాదు. నిన్ను చూస్తుంటే వాంతి వచ్చేస్తుంది. డైవోర్స్ ఇచ్చేయి, వెళ్ళిపోతా. అలాగే మెయింటెనెన్స్ కూడా ఇవ్వు. ముఖం చూసుకో, దయాలా ఉన్నావు, దయాలా. ఎప్పుడు పోతానో వెయిట్ చేస్తున్నా. చేయవద్దు, వెళ్ళిపో.
మీరు ఆడారా? ఆడండి మళ్ళీ. బాగుండే కార్డే వస్తూ ఉండలేదు. ఒక నిమిషం. ఇదేంటి కేజీఎఫ్ ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? చెప్పయా కేజీఎఫ్. ఎక్కడున్నావుపా? షూటింగ్ లేకపోతే రమ్మి నేనా ప్రపంచము. కొంచెం అర్జెంట్ పని ఉంది, వస్తావా? నా పెళ్ళాంని ఫిలం పిలుచుకొని పోలేదు అని కోపంగా ఉందా? పోవు. మాలు పిలుచుకొని పోవాలా అనుకున్నాను ఈ ఆటలు అయిన తర్వాత. అయ్యో, అందుకైనా ఇంపార్టెంట్ రాపా నువ్వు. అయ్యో పాపము, నువ్వు ఇంత అర్జెంట్గా ఎప్పుడు పిలవలేదు. ఏమో సమాచారం ఉండాలి. సరే, ఎక్కడ రావాలా చెప్పు. హలో రాజేషా, నేను మామూలు స్పాట్కి వస్తున్నాను. ఇది సెక్స్టాంట్, ఇంగ్లాండ్ రాజా గారిది యాంటిక్ పీసు. 200 ఏండ్ల పాతది. 200 ఏండ్ల? దీని రేటు 100 కోట్లు ఉంటుంది. ఎవరిని చూసినా బట్టలు లేక కనిపిస్తారు. బట్టలు లేకనా? నాకు 20 లక్షలు కావాలి. నీకెవరైనా పరిచయం ఉన్నారా? డీల్ చేసిస్తావా? లింక్ గురించి వదిలేయి, అది నేను చూసుకుంటాను. డీల్ కన్ఫర్మ్. అట్పోని ఈ ఐటమ్ నీకెక్కడ దొరికింది? అదంతా నీకు అక్కర్లేదు. వ్యవహారం కుదిరిస్తావా? 100% కుదిరిస్తాను. ఈ సోషల్ మీడియాలో ఎంత చేసిన ఫాలోవర్స్ ఎక్కువ అవుతానే లేదు. ఏంటి ఎలా చెప్తున్నావు? సోషల్ మీడియాలో ఫాలోవర్స్ వదులు, నాకు 5 మంది లవర్స్ అయ్యారు. అవునా? అదెలాగా? చూడే, మేము రియల్ కన్నా రీల్గా ఉండాలి. కొంచెం మేకప్ షాప్ ఎక్కువ చేయాలి. ఒక నిమిషం ఇటీ. ఉండు. ఈ సెక్స్టెంట్లో లెన్స్ పోయిందని ముందే ఎందుకు చెప్పలేదు? ఆ అమ్మాయికి ఎలాంటి ఫ్రేమ్ పెట్టాను తెలుసా? సరే, ఈ ఐటమ్కి గిరాకులు దొరుకుతారా? నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఇదన్నీ చైన్ లింక్ వ్యవహారాలు. దీన్ని మార్కెటింగ్ చేసేస్తాను. మాల్ ఒరిజినల్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత డీల్ పక్కా కన్ఫర్మ్ అవుతుంది. సరే, దీని లెన్స్ ఎక్కడ పోయింది? దీని లెన్స్ బాంబేలు దొరుకుతుందంట. ఎన్నో లక్షలంట. డీల్ చేసేవాడు చూసుకుంటారు. మనకెందుకు? నువ్వు ఫస్ట్ డీలింగ్ చెయ్యి. అట్పోని ఇది ఎక్కడ దొరికింది అని చెప్పనే లేదు.
అదంతా నీకు అక్కర్లేదు. ఓకే, ఈ రోజేమి నారాయణ పోయి నాను నారాయణ అయ్యావు? నా భార్యకి ఇష్టం కాబట్టి ఈ కారు కొనుక్కున్నాను. నాకు ఈ లక్కీ కార్ ఇది. డీలర్ దగ్గర నేనే చూసుకొని మాట్లాడుకుంటాను, నువ్వేమీ మాట్లాడొద్దు. అన్నా ఇదేనా ఐటము? రేయ్ ఒరిజినల్ రా ఇది? పోయినసారి నాగపామని తీసుకొచ్చి 2 తలకాయల పామని చెప్పావు, దొంగ నా కొడుక. అదే వేరేనా? ఇది పక్కా యాంటిక్ పీసు. దీనికి లెన్స్ వేస్తే మిలియన్లు బిలియన్లు డబ్బులు కన్ఫర్మ్. ఇంగ్లీష్ వంటదనా ఇది. వాళ్ళు పోయేటప్పుడు దీన్ని మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోయారు. దీనికి లెన్స్ వేస్తే స్వర్గమే స్వర్గమనా. దీంట్లో మగవాళ్ళని బట్టలేక చూడొచ్చా? ఏమైనా అసహ్యంగా మాట్లాడతావు. కాదురా, ఈ ఐటమ్ కి 1 కోటి ఉంటుందా అని. అన్నా ఏమన్నా అడగా చెప్తావు? ఫారిన్ లో ఉండే మ్యూజియం అంటే తీసుకొని వస్తారు. అది సరి, మా మల్లె అంకల్లో టిప్పు కత్తిని యాంటిక్ పీస్ అని 1 కోటి ఇచ్చి తీసుకొచ్చాడు. ఉంటుంది, సరే ఏమో చేద్దాం. Sajay, sorry, one urgent call. Okay, carry on. హలో మిస్టర్ రిచర్డ్ ఆంటోనీ, వాట్సాప్లో ఒక వీడియో పంపించాను, చూస్తారా? ఓకే 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 ఓకే. హలో అన్నా. రే పార్టీని పట్టుకోరా, వదలకు. నేను ఆ మాల్ గురించి ఎక్కడో విన్నాను. మాల్ చూస్తుంటే 100 years యాంటిక్ పీస్ లాగా ఉంది. నేనేమైనా చేసి వ్యవహారం కుదిరిస్తాను. నిన్ను సేరి పార్టీతో ఎంతమంది ఉన్నారు? అన్నా నన్ను సేరి ముగ్గురనా? ఫైనల్ డిమాండ్ ఎంతని అడుగు. ఓకే ఓకే. రాయిషా రా ఇక్కడ. ఫైనల్ అమౌంట్ ఎంతరా? 50 లక్షలు ఇస్తే ఐటమ్ మీదేనా? ఓకే ఓకే, అక్కడ ఉండు, నా వస్తా. అన్నా 1 కోటి చెప్తా ఉన్నారన్నా. నాకేమీ వద్దన్నా, మీరు ప్రేమతో ఎంత ఇస్తారో ఇవ్వండి. నేనేమని మీకు తెలుసు కదా. నేను తర్వాత ఫోన్ చేస్తాను. దీని కోడ్ వర్డ్ సిల్క్ స్మిత. ఓకే అన్న, ఓకే ఓకే. రిచర్డ్, ఫోన్లో ఎవరు? మా ఇంటి నుంచి అమ్మ చేశారు. ఇన్పుట్లో అంత వినిపించింది. నువ్వు దొంగతనంగా వినే బుద్ధి ఇంకా వదలలేదా? జతలో ఉండి నన్ను వదిలి డీల్ చేస్తూ ఉండవు. నీ పైన కన్ను పెట్టింటాను కదా, నాకు షేర్ కావాలి. ఓకే డన్, టేక్ చేద్దాం. కొక్కెత్ర కొడంగండద మోనే. ఈ ఐటమ్కి ఇంత వాల్యూ ఉంది.
ఉందా? గ్రేట్ అయ్యా నువ్వు. ఈ ఐటెంకి ఇంత వాల్యూ ఉంది అని తెలిసింటే ఎక్కువ అడిగేవాడిని. రే చాలా ఆశపడుకో, పాలికొచ్చింది పంచామృతం అనుకో, వదిలే. నీకు వయసు అయిందని ఆశ తక్కువైందా? నేను చూడు 40 ఏండ్లైనా యంగ్ బాయ్. రే నేను ఒక మాట చెప్తాను, నా భార్య ఆపరేషన్కి డబ్బులు లేక ఈ వ్యవహారానికి వచ్చాను. లేకపోతే నేనే కష్టపడి నా భార్యని కాపాడేవాడిని. ఈ కాలంలో హార్డ్ వర్క్ వర్కౌట్ అవ్వదు, ఓన్లీ స్మార్ట్ వర్క్. దీని నుంచి మాకి లక్ష్మి వస్తుంది. కాదు కాదు, సిల్క్ స్మిత. సిల్క్ స్మితనా? ఇంకా దీన్ని సస్టెంట్ అనకూడదు, దీని కోడ్ వర్డ్ సిల్క్ స్మిత. తీసుకోండి. ఇంకా మీటింగ్లు చాలా ఉంటాయి, నేను ఫోన్ చేస్తాను, మిస్ చేయకుండా రావాలి. సరే సార్. నింగి భగవద్గీతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమని చెప్పాడు తెలుసా? స్వర్గలోకంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతంలో అన్నీ ఉన్నాయి, అబద్ధం లేదు. ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదు. కలియుగంలో ఉన్న మానవులందరికీ కావాల్సింది అన్నీ ఉంది, కానీ సుఖం శాంతి లేదు. మన దగ్గర ఆస్తి అంతస్తు లేకపోయినా నిజమైన ప్రేమ ఉంది. నాకు నువ్వు, నీకు నేను, సంతోషంగా ఉందాము. ఐ లవ్ యూ నింగి. ఈ ఏరియాలో నన్ను అందరూ జ్ఞాననారాయణ అంటారు. నీ ఆశతో తీసుకున్న కారది, ఆ పేరు నీకే, జ్ఞానో లింగమ్మ అని. ఎవర్రా వీడు? హలో హలో స్వామి, కొత్త డీల్ వచ్చింది. సెక్స్టాంట్ నేకెడ్ బైనాకులర్ యాంటిక్ పీసు, పేరు సిల్క్ స్మిత. వీడియో వాట్సాప్ చేశాను, చూడండి. సరే. హలో, మాల్ కన్ఫర్మ్ అయిందా? ఓ అయింది. దీనికి ఫారిన్ పార్టీ నేను రెడీ చేస్తాను. కొంచెం లిక్విడ్ ప్రాబ్లం ఉంది. మీరేమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వ్యవహారం నేను చూసుకుంటాను. పార్టీని పట్టుకోవాలంటే కొంచెం అమౌంట్ కావాలి. మెటీరియల్ కన్ఫర్మేషన్కి 25% అడ్వాన్స్ ఇవ్వాల్సిందే. ఏం చేసేది? ఈ డీల్ కేర్ఫుల్గా నేనే చూసుకుంటాను. పార్టీ డిమాండ్ ఎంత ఉంది? సార్ 2 కోట్లు ఉంది. దీనికి పైన వచ్చేది షేర్ చేసుకుందాం. సరే, నేను అరేంజ్ చేస్తా, నువ్వు వ్యవహారం చూసుకో. చెప్పండి మిస్టర్ రిచర్డ్ యాంటోనీ. ఆ సిల్క్ స్మిత పార్టీ హోల్డ్ ఉన్నారా? ఎస్ బ్రో. ఫైనల్ అమౌంట్ ఏమని అడుగు. ఓకే, చెప్తా. ఏం పిల్ల ఏంటో. నువ్వు తిన్నావా? ఏం చూస్తున్నావు? తిను. ఈ వంకాయ అంటే నా హైటే ఉంది. నీకన్నా హైటే, తిను.
అన్నా చెప్పనా? ఎక్కడ ఉన్నావురా? అన్నా ఇంట్లో ఉన్నాను. మాల్ నీతోనే ఉండేది కన్ఫర్మ్ కదా? ఫైనల్ రేట్ ఎంత? అన్నా ఒక నిమిషం అన్నా. ఓకే. ఏం రాజేషా? యో ఎక్కడున్నావయ్యా? ఇంట్లో. ఏం సమాచారము? అది సరే, సిల్క్ స్మిత ఎక్కడుంది? ఇంట్లో. ఒకసారి చెక్ చేయి. లోగ ట్రంక్లో భద్రంగా ఉంది. అది సరే, ఫైనల్ రేట్ ఎంత? నా భార్య ఆపరేషన్కి 20 లక్షలు దొరికితే చాలప్ప. ఎక్కువ అడిగి ఉండేవారు చెడిపోతే చాలా కష్టము. ఉండయా, చేస్తాను. సార్ 50 లక్షలు ఫైనల్. మిస్టర్ రిచర్డ్ సార్, 1 కోటి ఫైనల్. స్వామి మాట్లాడండి. 2 కోటికి డీల్. ఓకే. 5 కోట్ల పార్టీ పట్టుకుంటే నేను సేఫ్ అవ్వచ్చు. హలో చెప్పే. ఏమే ఇంట్లో ఉంటే నెమ్మది ఇవ్వవు, బయటికి వచ్చినా కూడా హింసిస్తున్నావు. ఏంటే నీ గోలా? మాల్కి షాపింగ్ పోవాలని చెప్పాను కదండి. కాదే, నీకు షాపింగ్ చేయించి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులో ఉన్న అమౌంట్ అన్నీ ఖాళీ అయ్యి సింగిల్ టీకే డబ్బులు లేక రోడ్లో పడ్డానే. ఇప్పుడు కూడా నన్ను వదలట్లా నువ్వు. ఎలాంటి భార్యవే నువ్వు? అమ్మా తల్లి, ఇప్పటికి నన్ను వదులు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. బాయ్. హే, ఈడోడో వచ్చాడు దేవుడు లేని గుడికి, పని లేక. యో యజమాను, ఈ గుడి ఎప్పుడు చూసినా వాక్లేసే ఉంటుందయ్యా. కంటికి కనిపించే దేవుడే కాపాడలేడు. లోపల ఈ దేవుడు లేసున్నాడో పడుకున్నాడో తెలీదు. ఇంకా నిన్ను ఎలా కాపాడతాడో? పోయా పో, పని చూసుకోపో. దేవుడంట దేవుడు వచ్చేసాడు. ఇంకే అంతా బాగానే అవుతా ఉంది. ఇంకా మీట మేమిద్దరూ బాగానే ఉంటాము. ఐ లవ్ యూ నింగి, ఐ లవ్ యూ. హలో చెప్పండి సార్. రే తాత, నేను మేనేజరు. రేపు షూటింగ్ ఉంది, వచ్చాయి. సారీ సార్, నా భార్యకి ఆపరేషన్ ఉంది. 1 వారం బిజీగా ఉన్నాను సార్. ఓకే, సరే సరే. ఇంకే వంట చేస్తాను, భోజనం చేస్తూ వంట. రే నువ్వు వేస్ట్ రా, వేయడానికే రాదు నీకు. ఏరా, ఓ ఈసారి మిస్ అయింది. ఎంత సరే వేస్తావు? రే పోరా రే. హే బాలేరా, నేను నేస్తా. బాలీరా, నీకు వేయడానికే రాదు. ఏమండి? థ్యాంక్స్ డియర్. నువ్వెందుకు తీసుకొచ్చావు? సర్వెంట్స్ లేరా? మీకు నా చేతులారా ఇస్తేనే నాకు ఆనందం. Yeah. No, we'll decide on that. నువ్వు బాల్ ఇవ్వకపోతే మమ్మీకి చెప్తా. పోరా. ఏంటి బేబే, ఫుల్ బిజీయా? బావా, నేను అప్పటి నుంచి చూస్తున్నా. దిస్ ఇస్ టూ మచ్. నేను అక్కకి చెప్పేస్తా. నువ్వు చెప్తే మాత్రం నీ అక్క వింటుందా ఏంటి? నీ అక్క కన్నా నువ్వే హాట్గా ఉన్నావు. యూ లుక్ గార్జియస్. ఉన్న గుర్రే రుచిగా ఉంటుంది. ఇంకా నీ అక్కకి క్లాస్ లేదు, క్లాస్ అంతా నీకే. ఏం సార్, నాది మీకు లైనా? ఏం చేసేదయ్యా, బయట ఏదైనా చేస్తే మీలాంటోడు కెమెరా పెట్టి స్కామ్ చేస్తారు. కాబట్టి ఇంట్లో చేసినంతే. స్వామి వాళ్ళు. నమస్కారం స్వామి. అలాగా స్వామి,
ఈరోజే వస్తారా? రండి రండి, అంతా మీ ఆశీర్వాదం. పూజ, హరి ఈరోజు స్వామి వాళ్ళు ఇంటికి వస్తున్నారు. ఇంటిని స్వచ్ఛం చేసి శుభ్రంగా ఉంచండి. రే, నువ్వు ఇదన్నీ చూసుకురా. అలాగే. ఓం హ్రీం క్లీం శ్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర తంత్ర యంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంహార సంహార మృత్యోర్మోచాయ మోచాయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలపరితాయ సర్వదిక్షోపణాకరాయాం బ్రహ్మణే పరం జ్యోతిష్యే స్వాహా. నువ్వు ఇక్కడ ఉంచిన 5 వల్ల తాబేలా ఇప్పుడు లక్ష్మి అయింది. దానివల్ల నువ్వు ఈ లెవెల్కి పెరిగావు. జయలక్ష్మి సదా ప్రాప్తిరస్తు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఓం మహాలక్ష్మీ దేవియే నమోస్తుతే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మన కుంభా కలశం ఎక్కడుంది? మీరు చెప్పినట్టే కుబేరములలో ఉంది స్వామి. దర్శన భాగ్యం? ఖచ్చితంగా స్వామి. హరి ఓం. మీతో ఉండే కలశం దాదాపు 1500 ఏండ్లు పాతది. హరి ఓం. ఇది మీ ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఈ లెవెల్కి తీసుకుని వచ్చింది. అన్నీ మీ ఆశీర్వాదం స్వామి. ఫోన్లో చెప్పినట్టే యాంటిక్ పీస్ అది. దాంట్లో ఒక లెన్స్ మిస్ అయింది. ఫారిన్ పార్టీ రెడీ చేస్తున్నాడు. అన్నీ సరిగా కుదిరితే 100 కోట్ల వాల్యూ పెరుగుతుంది. ఒక ఇంగ్లాండ్ రాజా బైనాకులర్ రెడీ చేసేటప్పుడు ఎవరికీ తెలియకుండా ఇలాగా ఒక పీస్ రెడీ చేసుకొని లేడీస్ అందరినీ నేకడగా చూసేవాడంట. వాడు చనిపోయిన తర్వాత ఆ పీస్ మిస్ అయిందంట. ఇప్పుడు ఆ పీసు ఇండియాలో దొరికింది. లెన్స్ బాంబేలో అరేంజ్ అవుతా ఉంది. అది ఏమన్నా దొరికితే ఫారిన్ వాళ్ళకి ఒక మంచి రేట్కి డీల్ చేయొచ్చు. ఇక్కడ లోకల్ పార్టీ దగ్గర ఉందంట. వాళ్ళకి అర్జెంటుగా అమౌంట్ కావాలంట. ఆ ఐటెం నీతో ఉంటే ధనం లాభం అన్నీ లభిస్తుందని నీ పక్కనే ఈ వ్యవహారాన్ని తిరిగిస్తున్నాను. చూడు, ఒకసారి ఆలోచించి ఇప్పుడు 50 లక్షలు ఇచ్చి మాల్ కన్ఫర్మ్ చేసుకుంటే మిగతా వ్యవహారం తర్వాత. అయ్యో స్వామి, దీంట్లో ఏముంది ఆలోచన చేయడానికి? ఒకసారి ఐటెంలో లెన్స్ పెట్టిన తరువాత కొన్ని రోజులు నా దగ్గర పెట్టుకుంటా. స్వామీజీ, మా నాదిని. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నీ జాతక ప్రకారం 2వ పెండ్లి చేసుకుంటే ఎమ్మెల్యే నుంచి సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంది. దాంట్లోని నీ నాదిని నీ పెళ్లి చేసుకొని నగ్నంగా చూస్తే. దానికే స్వామి సెక్స్టెంట్ వచ్చినాక కొన్ని రోజులు నేనే పెట్టుకుంటానని చెప్పాను. తను వచ్చినప్పుడు నీ ముఖంలో వచ్చే రాజకళ చూడగానే అర్థమైపోయింది. బయటకు పోతే ఈ స్కామ్ గేమ్లు ఉంటాయి. దానికి ఇంట్లోనే ప్లాన్ చేశా. అంతా సులభంగా దొరకదు స్వామి. గుర్ర అంటుంది. శుభమస్తు. చాలా త్వరగా ఆ వ్యవహారం ముగిద్దాం. ఖచ్చితంగా స్వామి, మీరు చెప్పిన మాటకి ఎప్పుడు జావ దాటను. శుభమస్తు. డీల్ ఓకే అయింది. మీరు రెడీ అవ్వండి, వ్యవహారం ముగిద్దాం. వ్యవహారం ముగిస్తే నాకు 2.5 కోట్ల లాభం.
నింగి నువ్వు ఆరాంగా పడుకో. నువ్వు లేచిన తర్వాత భోజనం తినిపిస్తాను. హలో లో కేజీఎఫ్, రేపు డీల్ ఫిక్స్ అయింది. లొకేషన్ పంపించినాను, టైంకి వచ్చి. ఓకే ఓకే. ఐటమ్ జాగ్రత్తగా ఉంది కదా? ఉంది ఉంది. సరే, నీ లక్కు స్టార్ట్ అయింది, ఆరాంగా పడుకో. ఇన్స్టాగ్రామ్లో లైక్స్ కావాలి అని ఏమేమి చేస్తావు? నీకెవరు ఫాలోవర్స్ లేదని కడుపుమంట కదా. పూజ, ఒక పెద్ద బిజినెస్ డీల్ ఉంది, వెళ్ళొస్తా. మీరు పట్టిందంతా బంగారమే. థ్యాంక్స్. రండ్రా బాస్కెట్బాల్ ఆడదాం. నేను కోరుకున్నది ఏమీ వదలను. క్షేమంగా వెళ్ళిరండి. బాయ్ బేబీ. కోతిలా ఆడతాడు. హలో పూజ, ఇంటి నుంచి బయటకు వచ్చాను, తిరిగి వస్తే అశుభం. కొంచెం ఫైల్ కావాలి, నువ్వు వచ్చి స్ట్రెయిన్ తీసుకోకో. నిధిని పంపించు. నిధి, మీ బావ బయట వెయిట్ చేస్తున్నారు, పోయి ఇచ్చేసిరామ్మా. నేను పోను అక్క. ఏం అలా మాట్లాడుతున్నావు? మీ బావ చాలా మంచోడు, వెళ్ళు. ఏం మంచివాడో ఏమో, ఎప్పుడు కామంతోనే చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు? కొంచెం వినిపించేలాగా మాట్లాడు. నన్ను ఊరికి పంపించు అక్క. నా డెలివరీకి హెల్ప్ చేయడానికి వచ్చి ఇప్పుడు ఊరికి వెళ్ళమాట చెప్తున్నావా? వెళ్ళు, పో, ఇచ్చేసిరా, వెళ్ళు. ఏంటి సార్, నన్నే వదిలేసి వెళ్తున్నారా? రే, పర్సనల్ వర్క్ ఉంది, పోరా. నాకు తెలుసు మీ పర్సనల్ వర్క్లు. తీసుకోండి. ఫైలు మర్చిపోలేదు. నువ్వు నాకు చాలా అదృష్టం. బయటికి పోయేప్పుడు నువ్వు ఎదురొస్తే మంచిదని అక్కడే వదిలేసి వచ్చా. లూజర్లో నువ్వు బాగున్నావు. గెట్ లాస్. పో పో, బైనాకులర్ రెడీ అయిపోతే మొదటి చూసేది నిన్నే. అబ్బా, ఫైనల్గా వేసాడు. తీసుకోరా నువ్వే. నింగి, ఈ బట్టలన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాను. హాస్పిటల్కి వెళ్తే ఎన్ని రోజులు వాపసు వస్తామో తెలీదు. రేపు అడ్మిట్ అయితే గ్యారంటీ. దేవుడా కాపాడయ్యా.
ఏమో రాత్రంతా నిద్ర లేదప్పో, ఎప్పుడు తెల్లవారుతుందని కాసుకొని ఉన్నాను. అయ్యో మనుషునికి కష్టం దూరమయ్యేటప్పుడు మనసులో ఇవన్నీ సహజమే పోవు. ఏమో నీ దయ వల్ల నా భార్యకి ఆపరేషన్ చేపిస్తాను. అయ్యో దీంట్లో నాదేముందయ్యో, నీకు లక్ష్మి దొరికింది, నీ నుంచి నాకు మంచిది అవుతా ఉంది. ఇంట్లో కూడా రియాక్షన్స్ చేంజ్ అవుతా ఉంది. అత్పోని ఇప్పుడు దాకా సెక్స్టెంట్ దొరికిన సీక్రెట్ నాకు చెప్పలేదు. సరే 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 ఫోన్ పెడతాను. నేను చెప్పింది గుర్తుందా? ఓం హ్రీం క్లీం లక్ష్మీ నమోస్తుతే. ఇది తూర్పు ఏ పక్కం? ఈ పక్కం స్వామి. ఒక 15 సెకండ్ వెయిట్ చేయండి, మంచి టైం వస్తుంది. వచ్చేటప్పుడు మొబైల్లో చూసి అందుకే. సరే సరే. మొదటి వ్యవహారంలో లక్ష్మి ప్రవేశం చేయని. తాతయ్య దీంట్లో 50 లక్షలు ఉంది. డబ్బులు లెక్కేసుకుంటాను. తాతయ్య ఈ వ్యవహారంలో మోసం ఉండదు, నమ్మకం ఉండాలి. మీ సిల్క్ ఇవయ్యా కొట్టండి. వద్దు వద్దు కొట్టండి. అయ్యో చేతికి వచ్చింది, నోటుకు రాలేదు. మాల్ మిస్ అయింది. ఎవరో ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేసిన పని ఇది. ఇంట్లో ఏదైనా అంటుముంటాయిందా? అలా ఏం లేదు స్వామి, డబ్బులు పోతే పోనీ, మీడియా వాళ్ళకి తెలుసుంటే చాలా సమస్య అయ్యేది. ఎలాగో ఎస్కేప్ అయ్యాం. వ్యవహారం పోయింది, అదొక్కటే బాధ. ఇంకా ఎక్కడయ్యా? ఎంత దూరం అయ్యా? చూపించయ్యా. రండి సార్, చూపిస్తా రండి సార్. ఏమయ్యా అందరికి నామం పెట్టి ఇక్కడ దాక్కున్నావా? పదయ స్టేషన్కి లాకప్లో వేసి కుమ్ముతాం. ఏంటి సార్ అన్ని పిక్చర్లో వచ్చే పోలీసు వాళ్ళు చెప్పేలా చెప్తున్నారు? ఏమయ్యా నారాయణప్ప, పేమెంట్ లేదు, కన్వీన్స్ లేదు, డ్రెస్ బాడగ కూడా లేదు. ఇలా సడన్ గా వదిలేస్తే మా పరిస్థితి ఏమవ్వాలి? దానికి ఎందుకప్ప టెన్షన్ అవుతావు? డబల్ పేమెంట్ ఇస్తాను, తీసుకొని ఖుషి ఖుషిగా పోండి. తీసుకోండి, పోండి పోండి. ఓ కేజీఎఫ్, ఏంటయ్యా నీ స్క్రిప్ట్, ఏంటయ్యా నీ డైరెక్షన్? నువ్వెప్పుడు మొబైల్ యూజ్ చేస్తావని తిట్టేవాడివి. ఇదే మొబైల్ నాకు ఈరోజు డబ్బులు ఇచ్చింది. యూట్యూబ్ గూగుల్ అంతా చెక్ చేసి మనీ డబ్బింగ్ గురించి తెలుసుకున్నాను.
యప్ప యప్ప ఏంటయ్యా నీ బుర్రా? ఇది ఒక ఆట లాంటిది. కరెక్ట్గా ప్లాన్ చేసి కొడితే విజయం మనదే అని తెలుసుకున్నాను. అలాగే కొట్టాను, జయం మనదే అయింది. ఇలాంటి దండలో అందరూ ఒక కథ కట్టేలాగా నేను ఒక కథ కట్టాను. ఏం చేసేది, నా పరిస్థితి అలా ఉండింది. నా భార్య ఆపరేషన్కి డబ్బులు అవసరం ఉండింది. అందుకే మోసగాడికి మోసం చేశాను. ఓ కేజీఎఫ్, మనం ఇలా మోసం చేస్తున్నాం కదా, మమ్మల్ని వదులుతారా వాళ్ళు? ఇదొకలాగా బఫన్ బిజినెస్. ఎవరు మోసం పోయినా మోసం పోయామని ఎవరితో చెప్పుకోలేరు. ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళు 1కి 10 లాభం చూడడానికి వస్తారు. సమయం మోసం చేస్తుంది, మోసపోతారు. అచ్చరే, ఈ సిల్క్ స్మిత్ నీకు ఎక్కడ దొరికింది? దీన్ని ఆన్లైన్లో బుక్ చేశాను, చూడు. ఒక సెల్ఫీ. నేను కెమిస్ట్రీ స్టూడెంట్. ఈ క్యాలిక్యులేషన్ అంతా నాకు బాగా తెలుసు. హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్ ఇవన్నీ మిక్స్ చేస్తే కొత్త ఐటమ్ పాత ఐటమ్ అయ్యి యాంటీక్టిస్ అవుతుంది. సరే, నీకు రావాల్సిన షేర్ తీసుకో. ఓకే కేజీఎఫ్, मेरा दिल खुश हो गया. लव यू तातయ్య. లవ్ యూ లవ్ యూ. హలో డాక్టర్, నమస్కారం. నమస్కారం, చెప్పండి. డబ్బులు రెడీ చేశాను. ఈరోజు హాస్పిటల్కి అడ్మిట్ చేసేస్తాను. ఇప్పటి నుంచి నా భారం అంతా మీ మీదే. ఎలాగైనా చేసి నా భార్యని మొదటిలా చేయండి డాక్టర్. ఏ నింగి, ఏం మబ్బులో పడుకున్నావు? అబ్బబ్బబ్బబ్బా, ఈ డబ్బులు తెచ్చేదానికి ఇంచేపోయింది. చూడు, నీ ఆపరేషన్ అవసరము 20 లక్షలు కొండొచ్చాను. నింగి, ఏ నింగి, 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 ఏ నింగి, నింగి, ఏ నింగి, మాట్లాడమే నింగి. దేవుడా, నింగి ఒకసారి లేచి నేను తెచ్చిన డబ్బులు చూడవే. నువ్వు డబ్బులు చూడకపోయినా నా ముఖమైన చూడవే. నిన్ను కాపాడాలని మోసం చేసి ఈ డబ్బు కొండొచ్చాను. ఏనింగి, ఏనింగి చూడవే, చూడవే నింగి. చివరికి నిన్ను కాపాడడానికి నా చేత కాలేను. నేను ఓడిపోయాను. నీకు ఇచ్చిన మాట కాపాడలేక ఓడిపోయాను. ఇది మన చివరి సెల్ఫీ.
तेरे ना 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 పెట్టుకో బట్టలు పట్టుకోమ్మా బట్టలు పట్టుకో ఇంకా ఎంతసేపప్పా సూర్య ముడుకుతున్నాడు శ్మశానికి పోదాం రండి నలుగురు పెట్టుకోండి అప్ప చెడ మీద పెడదాము ఆడొద్దు నా నింగికి ఈ కారు అంటే చాలా ఇష్టము సరిపోయిన తర్వాత అన్ని గుడ్లకి తీర్థాల పోవాలని అనుకున్నాను ఇప్పుడు తను చనిపోయింది శవయాత్రన ఈ కారులోనే చేస్తాను ఎలా అప్ప సంప్రదాయం వదిలే వీళ్ళు ప్రేమ ముందు ఏ సంప్రదాయమో నిలబడదు కార్లేనే పోని లేండి టైం అయింది రండ్రప్ప పోదాము ఇదే నిజమైన ప్రేమ అంటే వీళ్ళదే మేము ఇక ముందా కొట్టుకోకుండా వీళ్ళలోనే బాగుందాం నువ్వు చెప్పేది కరెక్ట్ మేము అలాగే ఆనందంగా ఉందాం సంతోషంగా ఉందాం గొడవద్దు గుండె పగిలి ఆగినది రాలేదు ఇక్కడ ఆ దేవుడి రూపం నీతికి ఒక దేవుడు భీతికి ఒక దేవుడు మోసకి ఒక దేవుడు ప్రేమకి ఉండదా దేవుడు ఒకటి రుణం తీర్చాలా లేదా భుజం మార్చాలా ఒకటి రుణం తీర్చాలా లేదా భుజం మార్చాలా చెప్పుకోలేని పుట్టి రా ఇక్కడ ఎవరమ్మా ఇల్లు మా అమ్మ తీసుకో డబ్బులు అమ్మని హాస్పిటల్ చూపించు దేవుడా నువ్వు చాలేళ్ళ నుంచి ఈ పాటకుడులోనే ఉన్నావు
తీసుకో. ఈ డబ్బుల్లో కొత్త గుడి కట్టేసుకో. దేవుడా, చివరికి నువ్వు నా భార్యని కాపాడలేకపోయావు. తను పోయింది, నన్ను వదిలేసి పోయింది. నింగి నింగి నేను నిన్ను కాపాడలేకపోయాను. నన్ను క్షమించు. నేను ఓడిపోయాను. ఐ లవ్ యూ నింగి, ఐ లవ్ యూ. నా జీవితాన్ని స్వర్గం చేసినందుకు థ్యాంక్ యూ నింగి, థ్యాంక్ యూ నింగి, థ్యాంక్ యూ. నింగి, ప్రేమ కోసం తాజ్మహల్ కట్టడానికి మన దగ్గర డబ్బులు లేకపోయినా నిజమైన ప్రేమ ఉంది. నింగి, లవ్ చేసేది పెళ్ళి చేసుకోవడానికి మాత్రమే కాదు, పెళ్ళైన తర్వాత కూడా లవ్ బర్డ్స్ లాగా బ్రతకడానికి. ఐ లవ్ యూ నింగి. వయసైన గుండెలో ప్రేమ గుడి ఉంటే ఏంటి, దేవుడే లేని గుడిలో కోరుకుంటే ఏంటి, గుండెలో ఆయస్సు లేదు, గుడిలో దేవుడి మనస్సు లేదు, జీవనమనే రంగమందిరంలో పడింది వాళ్ళకి దెబ్బ, దారి లేదు, ఆట ముగియడం తప్ప.
దారిలే